ఈ వీడియో రిలీజ్ అయ్యేపాటికే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోయి ఉంటుంది. కాబట్టి బహుశా మీరు వీడియో చూస్తున్న సమయానికి ఫలితాలు వచ్చేసి ఉండొచ్చు. అయితే మొత్తానికి దేశంలో లోక్సభకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ప్రక్రియ అయితే దాదాపుగా ముగిసింది. అయితే ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేశారు కాబట్టి ఓటింగ్ ప్రక్రియ మీద ఓటర్లకు కాస్త అవగాహన అయితే ఉంది. కానీ ఓటర్లు వేసిన ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు అనే విషయం చాలామందికి పూర్తిగా తెలియదు. గతంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగిన ఓట్ల లెక్కింపుకు ప్రస్తుతం ఈవీఎం మిషన్ల ఓట్ల లెక్కింపుకు చాలా తేడా ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి ఫలితం వెలువడాలంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా చేపడతారు, ఓట్ల లెక్కింపులో జరిగే ఆసక్తికరమైన విషయాలేంటి అనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మేము చాలా డీటెయిల్గా ప్రతి అంశాన్ని తెలిపే ప్రయత్నం చేశాం. కాస్త మీరు ఏకాగ్రతగా వింటే ఈ ఓట్స్ కౌంటింగ్ ప్రక్రియ అనేది మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్థం కావాలంటే ముందుగా ఈవీఎంల గురించి కొంచెం తెలుసుకోవాలి. ఈవీఎం అంటే అర్థం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఈవీఎం అనేది ఒక సింగిల్ డివైస్ కాదు. ఇందులో మొత్తం 3 రకాల యూనిట్లు ఉంటాయి. వీటిలో మొదటిది మనం ఏదైతే ఎన్నికల రోజు బటన్ నొక్కామో ఆ యూనిట్. దీనినే బ్యాలెట్ యూనిట్ అంటారు. బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఫోటోలు ఉంటాయి. ఓటర్లు బ్యాలెట్ యూనిట్లో ఉన్న బటన్ నొక్కడం ద్వారా తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. బ్యాలెట్ యూనిట్ అనేది ఈవీఎం మిషన్కు ఇన్పుట్ డివైస్. ఇక ఈ ఈవీఎంలో రెండవ యూనిట్ అలాగే ముఖ్యమైనది డివైస్ కంట్రోల్ యూనిట్. బ్యాలెట్ యూనిట్లో ఓటర్లు ఇచ్చిన ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రెండవ కంట్రోల్ యూనిట్లో స్టోర్ అవుతుంది. అంటే ఓటర్లు వేసిన ఓట్ల వివరాలన్నీ ఈ కంట్రోల్ యూనిట్లోనే స్టోర్ అవుతాయి. ఇక ఈ ఈవీఎంలో మూడవది డివైస్ వీవీప్యాట్ యూనిట్. అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిటెడ్ ట్రయల్. దీనినే వీవీప్యాట్ అంటారు. ఓటర్లు ఓటు వేసిన తర్వాత వారు వేసిన ఓటుని నిర్ధారించుకోవడానికి వీవీప్యాట్ యూనిట్ ఒక పేపర్ ప్రింటెడ్ స్లిప్ను జనరేట్ చేస్తుంది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ యూనిట్లో మనం ఆ స్లిప్ చూడవచ్చు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ స్లిప్ తిరిగి అదే మిషన్లో పడిపోతుంది. అలా మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆ పర్టికులర్ ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయో అన్ని స్లిప్లు ఆ వీవీప్యాట్ మిషన్లో ఉంటాయి. సో ప్రతి ఈవీఎం మిషన్లో ఈ 3 యూనిట్లు వేరువేరుగా ఉంటాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఒకదానికొకటి డేటా కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తారు. మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఓటింగ్ డేటా మొత్తం సేవ్ చేసి వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అదే రోజు ఈ 3 యూనిట్లకు సీల్ వేస్తారు. సీల్ వేసే ముందు ఎలక్షన్ కమిషనర్ విడుదల చేసిన 17C అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ 17Cలో ఆ ఈవీఎం ఏ పోలింగ్ బూత్కి సంబంధించినది, ఆ పోలింగ్ బూత్లో పోలింగ్ డే నాడు ఎలక్షన్ డ్యూటీ చేసే అధికారుల పేర్లు అలాగే ఓటర్ల సంఖ్యను నోట్ చేసుకుంటూ ఉంటారు. అలా పోలింగ్ ముగిసే సమయానికి ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి లాంటి వివరాలు ఉంటాయి. ఆ ఫామ్ 17Cలో ఆ వివరాలు రాసి కంట్రోల్ యూనిట్కి సంబంధించిన బాక్స్లో పెట్టి సీల్ వేస్తారు. వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ సమయం వచ్చే వరకు ఈ ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూముల్లో పటిష్టమైన బందోబస్తు మధ్య ఉంటాయి. ఇక కౌంటింగ్ రోజు ఆ పర్టికులర్ ఈవీఎం మిషన్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం తేలాలి అంటే కావాల్సింది కంట్రోల్ యూనిట్. ఎందుకంటే మొత్తం ఓటర్లు వేసిన ఓట్ల సమాచారం అంతా స్టోర్ చేసుకునేది ఈ రెండవ కంట్రోల్ యూనిట్ మాత్రమే. సో కంట్రోల్ యూనిట్ అనేది మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే డివైస్. అయితే అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో అర్థం కావాలి అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుందాం. వీడియో కొనసాగించే ముందు చిన్న సమాచారం. మరికొన్ని గంటల్లో మన దేశాన్ని తర్వాత 5 సంవత్సరాలు పాలించబోయే ప్రధాని, అలాగే మన రాష్ట్రాన్ని తర్వాత 5 సంవత్సరాలు పాలించబోయే ముఖ్యమంత్రిని, అలాగే మన నియోజకవర్గాన్ని తర్వాత 5 సంవత్సరాలు పాలించబోయే ఎమ్మెల్యే ఎవరు అనేది తెలుసుకోబోతున్నాము. ఈసారి గెలవబోయే అభ్యర్థులు ఎవరు అనే ఆసక్తి, ఉత్కంఠ, భయం, కంగారు ఇవన్నీ మనలో ఎందుకున్నాయంటే ఆ గెలిచే అభ్యర్థి మీదే మన తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది కాబట్టి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక రాజకీయ నాయకుడి మీద దేశ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఆధారపడి ఉందో మీ మీద కూడా పూర్తి మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ కుటుంబం యొక్క సంతోషం, వారి అవసరాలు, వారి నిత్యావసరాలు, ఇంట్లో పిల్లల చదువులు, అలాగే కట్టాల్సిన బిల్లులు, అప్పులు, వారి రక్షణ, ఇలా ప్రతి ఒక్కటి మీ కుటుంబానికి సంబంధించిన బాధ్యత మీ మీదే ఆధారపడి ఉంది.
ఒకవేళ మీరు లేని క్షణం అనేది వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటనేది మీరు ఆలోచించారా? అందుకే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో సంపాదించే ఇంటి పెద్దకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండటం తప్పనిసరి. ఇది మనం లేని క్షణాన మన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. మన వారి జీవితాలు అనేవి అర్ధాంతరంగా ఆగిపోకుండా నిలబెడుతుంది. మన పిల్లల భవిష్యత్తుని కాపాడుతుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో తీసుకోవడం అనేది ఏజెంట్కి సంబంధించిన కమిషన్ని మనకు లేకుండా చేస్తుంది. దాంతో మనం కట్టే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గుతుంది. ఇక ఆన్లైన్లో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకునేందుకు కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఉన్న లింక్స్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నేరుగా పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక వెళ్ళాక మీ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని, మీ మొబైల్ నెంబర్ని మీరు ఇవ్వడం ద్వారా వ్యూ ప్లాన్స్ని క్లిక్ చేయండి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి గాను మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వలన ఫ్యూచర్లో మన ప్రీమియం అనేది ఆగిపోవచ్చు. ఇక లోపలికి వెళ్ళాక అన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి అన్ని కంపెనీలకు సంబంధించినవి క్లియర్ డీటెయిల్స్తో మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు సెట్ అయ్యే బెస్ట్ వన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వాటిలో క్లెయిమ్ సెటిల్ రేషియో అనేది హైయెస్ట్ ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక ఆ తర్వాత బ్రాండ్కి అలాగే తక్కువ ప్రీమియం కట్టించుకునే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలా మీరు పాలసీ బజార్ వెబ్సైట్లో ఏకంగా 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్కి సంబంధించిన ప్లాన్స్ని కంపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ పాలసీని మీకోసం తీసుకోవచ్చు. 2 crore టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ని సైతం మీరు కేవలం 678 పర్ మంత్తోనే మీరు పొందవచ్చు. అలాగే వీటిపై అప్ టు 10% వరకు మీరు ఆన్లైన్ డిస్కౌంట్ని పొందవచ్చు. అంతేకాదు పాలసీ బజార్ వారు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 59 ఇల్నెస్ని కవర్ చేసేలా రైడర్స్ కూడా కలవు. అలాగే ఈ కవరేజ్ అనేది అప్ టు 8 years వరకు కూడా ఉన్నాయి. ఇక పాలసీ బజార్ అనేది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్తో పోలిస్తే లోవర్ రేట్స్ ఉంటాయి. కనుక మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు అండర్ సెక్షన్ 80C కింద మీరు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ వీటన్నిటిలో కూడా వేరే మీ ఇంటికి వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మనం మన ఫ్యామిలీని కనుక సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం మిషన్లన్నింటినీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఒక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్ని ఏర్పాటు చేస్తారు. 14 కౌంటింగ్ టేబుల్స్ చుట్టూ ఒక ఐరన్ మెష్ అనగా ఇనప కంచె ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రాసెస్ అంతా మెష్ లోపల జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ఈ రెండు రాజకీయ పార్టీలకు కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కానీ ఎటువంటి అనుమానాలు లేకుండా నిష్పక్షపాతంగా ఉండేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను అనుమతిస్తారు. పోలింగ్ రోజు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు పోలింగ్ బూతుల్లో కూర్చొని ఆ పోలింగ్ బూతుల్లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయో నోట్ చేసుకుంటారు. అలా ఫైనల్గా ఒక పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారనే లెక్క రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల దగ్గర ఉంటుంది. అలా ఆ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూతుల నుంచి పోలింగ్ ఏజెంట్లు ఇచ్చే సమాచారం అంతా అభ్యర్థుల వద్ద పోలింగ్ బూత్ల వారీగా ఉంటుంది. ఇలా సేకరించిన సమాచారం అంతా రాజకీయ పార్టీల అభ్యర్థులకు కౌంటింగ్ రోజు ఉపయోగపడుతుంది. పోలింగ్ రోజు పోలింగ్ ఏజెంట్లు ఉన్నట్లే కౌంటింగ్ రోజు అభ్యర్థుల తరపున కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. అయితే ఒక నియోజకవర్గం ఓట్లు లెక్కించడానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఆ కౌంటింగ్ హాల్ మొత్తానికి ఇన్ఛార్జిగా రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తాడు. రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు మరో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఆ కౌంటింగ్ హాల్లో మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ 14 టేబుళ్లకు వరుసగా 1 నుంచి 14 వరకు సీరియల్ నెంబర్లు కేటాయిస్తారు. ఈ 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ ఆఫీసర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అబ్జర్వర్, ఇలా 3 ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఇక కౌంటింగ్ ప్రక్రియను గమనించడానికి, అభ్యంతరాలు ఏవైనా ఉంటే లేవనెత్తడానికి, కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తరపున ఏజెంట్లను ఒక్కో టేబుల్ ముందు ఒకరు ఉంచుతారు. అలా ప్రధాన పార్టీలు లేదా ముఖ్యమైన అభ్యర్థులకు సంబంధించి 7 to 15 lakhs per annum. இதுதான் டேட்டா சயின்டிஸ்டோட என்ட்ரி லெவல் salary. 7 to 8 years எக்ஸ்பீரியன்ஸ்க்கு அப்புறமா டேட்டா சயின்டிஸ்டோட salary கிட்டத்தட்ட అందరూ ఏజెంట్లు ముందుగానే రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి అనుమతి తీసుకొని కౌంటింగ్ సెంటర్లోకి వస్తారు. అలా వచ్చిన వారికి కౌంటింగ్ టేబుల్ను కేటాయిస్తారు. అంటే ఒక్కో టేబుల్ చుట్టూ 3 ప్రభుత్వ అధికారులతో పాటు పోటీ చేసిన అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూడా ఉంటారు. మొత్తంగా 4. ఇక కౌంటింగ్ రోజు అధికారులందరూ ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 6 గంటలకల్లా రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లను కూడా వచ్చేలా చూస్తారు. అలా 6 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులందరూ వచ్చిన తర్వాత
తర్వాత ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కౌంటింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరితో కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి సమాచారాన్నైనా బయటకు వెళ్లకుండా గోప్యంగా ఉంచేందుకు వారితో ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తయిన తర్వాత అన్ని అంశాలను సరిచూసుకొని ఉదయం 8 గంటలకు అసలైన కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెడతారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ మరియు సర్వీస్ ఓట్లను లెక్క పెడతారు. పోస్టల్ బ్యాలెట్ అంటే ఎన్నికల విధుల్లో ఏ అధికారులు అయితే ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా బ్యాలెట్ పేపర్లో ముందుగా వారి ఓట్లను బ్యాలెట్ పేపర్ ద్వారా వేస్తారు. వీటిని పోస్టల్ బ్యాలెట్ అంటారు. ఇక సర్వీస్ ఓట్లు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా మిలిటరీలో పనిచేసేవారు అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వారికి కూడా బ్యాలెట్ తరహాలోనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ నుండి పోస్ట్ ద్వారా బ్యాలెట్ పేపర్లో ఓటు వేసి పంపిస్తారు. ఇలా వీటన్నిటిని సర్వీస్ ఓట్లు అంటారు. ఇక ఈ పోస్టల్ బ్యాలెట్కి సర్వీస్ ఓట్లకు ఈవీఎం మిషన్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఈ ఓట్లు పూర్తిగా మాన్యువల్గా బ్యాలెట్ పేపర్ మీద వేసే ఓట్లు. ఇక కౌంటింగ్ మొదలైన వెంటనే ముందుగా ఈ బ్యాలెట్ పేపర్లన్నింటినీ తీసి కట్టలుగా కడతారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉండేలా కట్టలు కడతారు. కట్టలు కట్టడం పూర్తయిన తర్వాత 14 కట్టలు తీసి 14 కౌంటింగ్ టేబుల్లకు పంచుతారు. టేబుల్ దగ్గర ఉన్న అధికారులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వారి వద్దకు వచ్చిన 25 బ్యాలెట్ ఓట్ల కట్టలను విప్పి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క పెడతారు. వచ్చిన ఓట్ల వివరాలను కౌంటింగ్ సూపర్వైజర్ నోట్ చేసుకుంటాడు. దాంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున వచ్చిన కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఓట్ల వివరాలు నోట్ చేసుకుంటారు. అలా ఒక్కో టేబుల్కి 25 ఓట్ల చొప్పున 14 టేబుల్లకు కలిపి ఒకేసారి 350 బ్యాలెట్ ఓట్ల లెక్క తెలుతుంది. ఈ 14 కట్టలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 14 కట్టలు లెక్కిస్తారు. అలా పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్ల లెక్క తెలుస్తారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దాదాపు అరగంటలో ఈ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ పూర్తయిపోతుంది. ఇక బ్యాలెట్ పేపర్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ల నుంచి సంతకాలు సేకరించి ఎటువంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బోర్డు మీద ఓట్ల వివరాలు రాస్తాడు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత వచ్చే ఫలితమే ఫస్ట్ రౌండ్ కౌంటింగ్. అలా బ్యాలెట్ ఓట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపులో అసలైన ఘట్టం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు చేయడానికి ఈవీఎం మిషన్కి సంబంధించిన 3 డివైజ్లు అవసరం లేదు. ఏదైతే మనం కంట్రోల్ యూనిట్లో డేటా అంతా స్టోర్ అయి ఉందని చెప్పుకున్నామో ఆ కంట్రోల్ యూనిట్ మాత్రమే ఓట్ల లెక్కింపులో కీలకంగా పనిచేస్తుంది. ముందుగా నియోజకవర్గానికి సంబంధించిన మొదటి 14 కంట్రోల్ యూనిట్లు కౌంటింగ్ సెంటర్లోకి తీసుకొస్తారు. ఈ 14 యూనిట్లను 14 టేబుళ్లకు సీరియల్గా పంపిణీ చేస్తారు. ఇప్పుడు 1వ నెంబర్ టేబుల్ మీద కంట్రోల్ యూనిట్ ఉంది. దాని చుట్టూ ఒకవైపు ఎలక్షన్ ఆఫీసర్లు మరోవైపు అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్, అబ్జర్వర్ వీరంతా ముందుగా కంట్రోల్ యూనిట్ బాక్స్కు వేసిన సీల్ సరిగ్గా ఉందా లేదా అని కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకునేందుకు సరిగ్గా చూడమని చెప్తారు. అంతా సరిగ్గా ఉంటే సీల్ ఓపెన్ చేస్తారు. ఇక బాక్స్ ఓపెన్ అయిన తర్వాత పోలింగ్ రోజు బాక్స్లో పెట్టిన ఫామ్ 17C బయటికి తీస్తారు. ఫామ్ 17Cలో క్లియర్గా రాసి ఉంటుంది ఆ కంట్రోల్ యూనిట్లో ఎంతమంది ఓట్లు వేస్తారు అనేది. దాంతోపాటు ఆ యూనిట్ ఏ బూత్కి సంబంధించినది అనే వివరాలు కూడా ఉంటాయి. అయితే అభ్యర్థుల తరపున అక్కడ ఉన్న కౌంటింగ్ ఏజెంట్ల వద్ద కూడా ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయో అనే లెక్క ముందుగానే ఉంటుంది. ఎలా అంటే పోలింగ్ రోజు పోలింగ్ ఏజెంట్లు సేకరించిన సమాచారం మొత్తం ముందుగానే కౌంటింగ్ ఏజెంట్లు వారితో పాటు కౌంటింగ్ సెంటర్కి తీసుకుని వస్తారు. అంటే ఆ కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు పడ్డాయో అన్న లెక్క కౌంటింగ్ ఏజెంట్ల వద్ద ఉంది. అలాగే అధికారుల వద్ద కూడా ఉంది. పోలింగ్ అయిపోయినప్పుడు ఈ లెక్కలు వారి దగ్గర ఉంటాయి. కానీ కౌంటింగ్ రోజున తేలాల్సిందేంటి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మాత్రమే. కాబట్టి కంట్రోల్ యూనిట్ ఓపెన్ అయిన తర్వాత ఫామ్ 17Cలో ఉన్న ఓట్ల సంఖ్య, కౌంటింగ్ ఏజెంట్ వద్ద సమాచారం ఇవన్నీ దాదాపుగా టాలీ అవుతాయి. కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ అనే బటన్ ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు అధికారులు రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ యూనిట్ డిస్ప్లే మీద ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చూపించడం మొదలవుతుంది. ఆ వివరాలని అధికారులు మరియు కౌంటింగ్ ఏజెంట్లు నోట్ చేసుకుంటారు. అలా మొత్తం అందరూ అభ్యర్థులకు మరియు నోటాకు కలిపి ఎన్ని ఓట్లు పడ్డాయో అనే లెక్క పోలింగ్ రోజు నమోదైన మొత్తం ఓట్లకు సమానంగా ఉండాలి. అలా 2 లెక్కలు సమానంగా ఉంటే ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన లెక్క తేలినట్టే. ఒకవేళ ఆ పోలింగ్ బూత్లో పడ్డ ఓట్లకు కంట్రోల్ యూనిట్ చూపిస్తున్న ఓట్లకు మధ్య తేడా ఉంటే వెంటనే పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పొచ్చు. వెంటనే ఆ కంట్రోల్ యూనిట్కి సంబంధించిన వీవీప్యాట్ తెప్పించి దానిలో ఉన్న స్లిప్ల ఆధారంగా లెక్క తెలుస్తారు. ఒకసారి కానీ వీవీప్యాట్ టేబుల్ మీదకి వచ్చిందంటే వీవీప్యాట్ స్లిప్లో ఉన్న ఓట్లనే ఫైనల్ చేసి ఆ పోలింగ్ బూత్ లెక్క తెలుస్తారు. దాదాపుగా పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పడ్డాయో కంట్రోల్ యూనిట్ డిస్ప్లే కూడా అన్ని ఓట్లను చూపిస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే లెక్క కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లెక్క తేలిన తర్వాత మళ్ళీ అధికారులు కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరాలు లేవు అని వారు అంగీకరిస్తూ సంతకం చేస్తారు. ఇప్పటివరకు జరిగినదంతా టేబుల్ 1 దగ్గర మాత్రమే కాదు,
మొత్తం 14 టేబుల్లలో ఒకేసారి ఇదే తరహాలో లెక్కింపు జరుగుతుంది. అలా మొత్తం 14 టేబుల్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టే లెక్క. ఆ తర్వాత ఈ రౌండ్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు ఎన్ని ఓట్లతో లీడింగ్లో ఉన్నారు అనే లెక్కలు కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బోర్డు మీద ఎప్పటికప్పుడు అధికారులు రాస్తూనే ఉంటారు. దాంతోపాటు ఎప్పటికప్పుడు సంబంధిత పాత్రలో లెక్కలు ఎక్కిస్తూ రికార్డ్ మెయింటైన్ చేస్తారు. ఒక్క రౌండ్ ఫలితాన్ని రాబట్టాలంటే 30 నిమిషాల సమయం పడుతుంది. మొదటి 14 యూనిట్లు అయిపోతే మరో 14 యూనిట్లు తెచ్చి అదే విధానంలో లెక్కిస్తారు. అలా మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్లన్నీ అయిపోయేదాకా ప్రతి రౌండ్లో 14 చొప్పున లెక్క జరుగుతూనే ఉంటుంది. ఒక్క పోలింగ్ బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. యావరేజ్గా 1000 ఓట్లు అనుకున్న ఒక్కో రౌండ్కి 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అలా ఒక నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే 17 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అయితే ఫైనల్గా ఓటర్లు వేసిన ఓట్లకు తగ్గట్టే ఫలితాలు వచ్చాయా లేక ఈవీఎంలలో అవకతవకలు జరిగాయా అనే దాన్ని నిర్ధారించడానికి అన్ని రౌండ్ల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరిలో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో 5 పోలింగ్ బూత్లు సెలెక్ట్ చేస్తారు. లాటరీలో వచ్చిన 5 పోలింగ్ బూత్లకు సంబంధించిన వీవీప్యాట్లు తీసుకొచ్చి వీవీప్యాట్ స్లిప్లను కంట్రోల్ యూనిట్లో వచ్చిన ఓట్ల లెక్కను టాలీ చేస్తారు. అంటే ఒక అభ్యర్థికి 500 ఓట్లు వచ్చినట్టు కంట్రోల్ యూనిట్ చూపిస్తే ఆ కంట్రోల్ యూనిట్కి సంబంధించిన వీవీప్యాట్లలో 500 స్లిప్లు ఉండాలి. అలా ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లు వీవీప్యాట్లో ఉన్న స్లిప్పులు లెక్క సరిపోవాలి. ఇలా మొత్తం శాంపిల్గా 5 ఈవీఎంలు లెక్క పెట్టి అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారి ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తాడు. అయితే ఇదంతా కౌంటింగ్ జరిగే తీరు కానీ కౌంటింగ్ కేంద్రాల్లో అన్నీ సజావుగా జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాక్టికల్గా మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అనుకున్నంత సజావు జరగదు. కొన్నిసార్లు ఈవీఎంలు మొరాయించడం, ఏజెంట్లు పదే అభ్యంతరాలు లేవనెత్తడం, వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్లో తేడా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఉంటుంది. ఏజెంట్లకు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. హద్దులు మీరు గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారిని వెంటనే బయటకు పంపిస్తారు. కొన్నిసార్లు వారి మీద కేసులు కూడా పెడతారు. కౌంటింగ్ అనేది ప్రాక్టికల్గా ఎలా జరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో వేసిన ఓట్లను లెక్కించే విధానం మాత్రం ఇదే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి పాలసీ బజార్ వారి యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచాను, మీరు తప్పక చూడవచ్చు. అండ్ ఈసారి గెలిపేవారిది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.